నమస్కారం ఏడీపీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్నదాతల అవస్థలకు ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణం. రైతులు అధైర్యపడవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. సిరికొండ మండలంలో రైతు పాండురంగ కుటుంబానికి పరామర్శ. జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచన. న్యాయస్థాన ప్రాంగణంలో లోక్ అదాలత్ నిర్వహణ, రాజీ మార్గంలో కేసులకు పరిష్కారం. కోర్టులో దీర్ఘకాలిక పెండింగ్లో ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా త్వరగా సామర్థ్యపూర్వకంగా పరిష్కరించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ తెలిపారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ను ఘనంగా నిర్వహించి జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు సివిల్, క్రిమినల్ కేసులను ఇరుపక్షాల రాజీ మార్గం ద్వారా విజయవంతంగా పరిష్కరించారు. అనంతరం జిల్లా న్యాయమూర్తి, కలెక్టర్ రాజశేష, ఎస్పీ అఖిల్ మహాజన్లో సైబర్ క్రైమ్ బాధితునికి ₹1,00,000 ప్రొసీడింగ్ కాపీని, భూసేకరణ లబ్ధిదారులకు ₹65,33,430 విలువ గల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ లోక్ అదాలత్లో కేసులు పరిష్కారం అయితే కక్షిదారులకు కోర్టు ఫీజును తిరిగిస్తామని వెల్లడించారు. ఎలాంటి ఖర్చు లేకుండా ఇరుపక్షాలకు న్యాయం జరిగే ఈ సువర్ణ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్రిమినల్ సైడ్కి వచ్చినప్పుడు మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కోర్టు డ్యూటీ ఆఫీసర్స్ అందరూ, అదేవిధంగా SHOలు, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్స్, సర్కిల్ ఇన్స్పెక్టర్స్, ఎస్పీ గారి యొక్క డైరెక్షన్స్లో చాలా బాగా పనిచేస్తున్నారు. మనం అనుకున్నట్టుగా టార్గెట్ అన్ని రకాలుగా రీచ్ అయ్యి మ్యాక్సిమం కేసులు లోక్ అదాలత్లో పరిష్కారం చేయడం కోసం వారు సహాయ సహకారాలు ఇచ్చారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అటు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రాజేష్ షా గారు కానీ, అదేవిధంగా పోలీస్ సైడ్ శ్రీ అఖిల్ మహాజన్ గారు కానీ, జ్యుడిషియల్ సైడ్ మనం కానీ ఒక కోఆర్డినేషన్ తోటి ముందుకెళ్తున్నాము. ఏ యొక్క ఇబ్బందులు లేకుండా మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అందరికి కూడాను రాజ్యాంగ ఫలాలు దక్కాలనే ఒక ఉద్దేశంతో రేయింబౌళ్ళు కష్టపడుతున్నాము. చాలా జిల్లాలతో పోల్చుకుంటే మన జిల్లాలో సత్వర న్యాయం అనేది లభిస్తుంది. చెప్పాలంటే మా దగ్గర సివిల్ కేసుల్లో కానీ, క్రిమినల్ కేసుల్లో కానీ వితిన్ 1 yearలోనే డిస్పోజ్ చేస్తున్నాం. సెషన్స్ కోర్ట్ లెవెల్లో సివిల్ అపీల్స్, క్రిమినల్ అపీల్స్. జిల్లా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా సమయం, డబ్బు వృధా కాకుండా చూసుకోవడానికి లోక్ అదాలత్ ఒక అద్భుతమైన వేదికను కొనియాడారు. కక్షిదారులు పాత పగలను వీడి పరస్పర అంగీకారంతో కేసులను ముగించుకుని ప్రశాంత జీవనాన్ని గడపాలని సూచించారు. ఈరోజు ముఖ్యంగా రావడం ఒక మేజర్గా ఒక EP కేసు. సో దాంట్లో మన ముట్నూరులో ఒక చింతాగూడ ఒక లేక్ అక్కడ ధన్పూర్ మండల్లో, సో దాని సందర్భంగా అది 2020లో మరి సీనియర్ సివిల్ జడ్జ్ ఆదిలాబాద్ నుంచి అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ ఏవైతే అమౌంట్ ఉన్నాయో అది ఎన్హాన్స్ చేయడం జరిగింది. కానీ అది అయిన తర్వాత మళ్ళీ డిక్రిటల్ ప్రపోజల్ కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేసిన తర్వాత ఒక అమౌంట్ రావడం జరిగింది. బట్ సమ్ మిస్కాల్కులేషన్ ఉండడం వల్ల ఇంకా కొంత అమౌంట్ రాలేదు. సో అది మళ్ళీ ఆ బ్యాలెన్స్ అమౌంట్ కూడా ఏవైతే ఉన్నాయో దానికి చాలా టాప్ లెవెల్లో, హై లెవెల్లో, అంటే అక్కడ ఆనరబుల్ జడ్జెస్ అట్ ద హైకోర్ట్, తర్వాత AG సార్, మనం ఇరిగేషన్ సెక్రటరీ సార్ కలిసి, ముఖ్యంగా ఇక్కడ కూడా PDJ సార్ కూడా మరి దాంట్లో ఫాలో చేస్తూ మళ్ళీ డిక్రిటల్ ఛార్జెస్ పంపిన తర్వాత టుడే వీఆర్ డిపాజిటింగ్ 65 lakhs, some 33,000 అమౌంట్. రైతులు ఎవరు ఆత్మహత్యలు చేసుకుని తమ కుటుంబాలను అనాథలను చేయొద్దని, ధైర్యంగా పోరాడాలని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం పంటలు కొనకపోతే నాయకులు కాళ్ళు పట్టుకోవద్దని, వాళ్ళ కాలర్ పట్టుకొని నిలదీయాలని, రోడ్డెక్కకుండా కాంగ్రెస్ నాయకులు ఇళ్ల ముందు కూర్చొని తమ హక్కుల కోసం ప్రయత్నించాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన రైతు పాండురంగ ఇటీవల మార్కెట్లో ఉన్న జొన్న పంట వద్దనే ఆత్మహత్య చేసుకుని తాను చాలించగా బాధిత కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం పరామర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ₹3,720 వస్తుందని ఆశించి నెల రోజుల పాటు మార్కెట్ యార్డ్లోని జొన్నల కుప్ప వద్ద పడికాపులు కాస్తారని, కానీ ఆఖరికి క్వింటాలకు ₹50 లంచం అడిగే దుస్థితి దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో విసిగిపోయి ఆఖరికి తన పంట కుప్పపైనే పాండురంగ విషం తాగి చనిపోవడం రాష్ట్ర వ్యవసాయ దుస్థితికి అద్దం పడుతోందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్లు 500 బోనస్ ఇవ్వకపోగా ప్రైవేట్ మార్కెట్లో 2,000కి అమ్ముకునే దయనీయ పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా పాండురంగ చిత్రపటం వద్ద నివాళులర్పించిన అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. తక్షణ సహాయంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ₹3,00,000 అందించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు జోగు రామన్న, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్ యాదవ్, కోవలక్ష్మి, పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్, పార్టీ నాయకులు జాన్సన్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా బోత్ నియోజకవర్గం సిరికొండ మండలం ఉన్న గ్రామంలో సోదరుడు ఒక ఆదర్శ రైతుగా ఉన్న పాండురంగ ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా, మరి ముఖ్యంగా కళ్ళంలోనే ఏ ధాన్యం కుప్పలు కుప్పలుగా పోసి కళ్ళం నుంచి మరి జొన్నలు తీసుకొని పోయి
నెల రోజుల పాటు అక్కడే ఎదురు చూసి మరి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర 3,720 రూపాయలు వస్తుందని చెప్పి నెల రోజులు అక్కడే ఉండి ఎదురు చూపులు చూసి చివరికి బేజారైపోయి క్వింటాల్కు 50 రూపాయలు లంచం అడిగితే మొదలు కొన్ని బ్యాగులకు లంచం కూడా ఇచ్చి తొందరగా జోకుతారేమో, నా పైసలు నాకు వస్తాయేమో, నా 3 పిల్లలకు ఏమన్నా సాయం అవుతుందేమో అని చెప్పి కోషిష్ చేసి ఆఖరికి నెల రోజుల తర్వాత బేజారైపోయి మరి అక్కడనే విషం దాగి తన పంట కుప్ప మీదనే అక్కడనే సిరికొండ మార్కెట్ యార్డ్లో సోదరుడు పాండురంగ గారు చనిపోవడం జరిగింది. పాండురంగ గారు చనిపోయి 5 రోజులు, కానీ ఈరోజు వరకు ఆ జొన్నల కుప్ప అక్కడనే ఉన్నది. ఇంతవరకు కొన్నవాడెవడు లేడు. అంటే ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో పాండురంగ గారి కుమార్తె శిరీష ఒక రైతు బిడ్డగా మాకు వివరించి చెప్తుంటే మా కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగినాయి. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందన్న ఉద్దేశంతో మరి ఒక రైతు బంధు లాంటి పథకం కేసీఆర్ గారు పెట్టినారు. ఇవాళ రైతు బంధు లేదు, 3 సార్లు ఎగ్గొట్టినారు రైతు బంధు. రాబందుల మాదిరిగా ఇవాళ రైతుల ప్రాణాలు తీస్తూ ఉన్నారు. రైతులు పంట పండిస్తే కష్టపడి నువ్వు రైతు బంధు ఇయ్యకున్నా, కరెంటు చక్కగా ఇయ్యకున్నా, రైతుకు ఏ సాయం చేయకున్నా, ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే మరి 3,720 రూపాయలని మద్దతు ధర అని చెప్పి డైలాగులు కొట్టి మీరు మేనిఫెస్టోలోనేమో మద్దతు ధర మీదికెళ్ళి బోనస్ ఇస్తాం, ప్రతి పంటకు 500 బోనస్ ఇస్తాం, జొన్నలైతే 3,720 మీదికెళ్ళి ఇంకో 500 ఇస్తాం, అంటే 4,200 ఇస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇవాళ మార్కెట్ల ప్రైవేట్ మార్కెట్ల 2,000 రూపాయలకు అమ్ముకునే దుస్థితి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా పాండురంగ గారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఇక్కడికి వస్తే వాళ్ళ భార్యను అడిగిన నేను, అమ్మ మీకు రుణమాఫీ అయిందా అని అడిగిన. మాకు రుణమాఫీ కాలేదు సార్, మాకు 1,00,000 మీద రుణం ఉండే, మాకు ₹1 మాఫ్ కాలే అని చెప్పినారు. రైతు బంధు పడ్డదా అని అడిగిన, పడలే. అట్లాగే మరి మీకు ఇంకేమైనా సాయం జరిగిందా ప్రభుత్వం నుంచి అంటే, సాయం ఎక్కడి సార్, ఆఖరికి విషయం దాకా అక్కడ పడిపోయి ఉంటే పట్టించుకున్నోడు లేడు, అధికారులకు ఫోన్ చేస్తే అధికారులు రారు, హాస్పిటల్లోనికి ఫోన్ చేస్తే హాస్పిటల్లో రాడు, మా నాయన అక్కడే మరి తనలాడి అక్కడే చచ్చిపోయే పరిస్థితి వచ్చింది, ఆ జొన్న కుప్పల మీద కూలిపోయిండు, ఇంకా జొన్న కుప్పలు అక్కడనే ఉన్నాయి సార్, కావాలంటే మీరు పోయి చూడొచ్చు అని ఆ పిల్లలు చెప్తుంటే మేము ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరం కళ్ళల్లో నీళ్లు పెట్టుకునే పరిస్థితి. ఇలా ఈ పరిస్థితి కేవలం పాండురంగ గారిది ఒక్కరిదే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు పరిస్థితి ఇంతే. 60 రోజులు 40 రోజులు ఆయన ఏ రకమైన రైతున్న కావచ్చు, వడ్లు పండించే రైతు కావచ్చు, జొన్నలు పండించే రైతు కావచ్చు, పత్తి రైతు కావచ్చు, ఇవాళ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ వ్యవసాయ వ్యతిరేక విధానాల వల్ల చిత్తైపోయిన పరిస్థితి, మరి అప్పుల పాలైపోయి చివరికి ఆత్మహత్యల పాలయ్యే దుస్థితి మళ్ళీ ఒకసారి వచ్చింది. ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే ఆదిలాబాద్ జిల్లా, దీని పక్కనే ఉన్న మహారాష్ట్ర జిల్లా, ఆ రోజుల్లో మీరు చూస్తే దేశంలో అత్యధికంగా ఆత్మహత్యలు ఎక్కడున్నాయంటే ఫస్ట్ మహారాష్ట్ర ఉంటుండే, 2వ స్థానంలో మన తెలంగాణ ప్రాంతం, మన ఆంధ్రప్రదేశ్ ఉంటుండే. అట్లాంటిది 10 ఏళ్లలో కేసీఆర్ గారు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతుకు కరెంటు ఉచితంగా ఇచ్చుడు కావచ్చు, అట్లాగే పంటల కొనుగోళ్లు కావచ్చు, దీనివల్ల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గినాయి, బలవన్ మరణాలు తగ్గినాయి. కానీ మళ్ళొక్కసారి ఈ దౌర్భాగ్యపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ కుటుంబాలు మళ్ళీ ఒక్కసారి 3 పిల్లలు, భార్య, చిన్న పిల్లలు, అందరు ఇంకా చదువుకుంటున్న వయసులో ఉన్నోళ్ళు, వాళ్ళందరూ రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఎన్ని ఎకరాల పొలం ఉన్నా, ఎంత పంట కష్టపడి పండించినా, ప్రభుత్వం రైతు బంధు ఇవ్వకపోయినా ఇవాళ మరి అమ్ముకుందామంటే కూడా కనీసం కొనేటోడు లేకపోతే ఆగమైపోయే పరిస్థితి మళ్ళీ ఒకసారి వచ్చింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి మా పార్టీ తరఫున ఏదో కొంత సాయం చేసినాం. ఒక 3 లక్షల రూపాయల కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి పాండురంగ గారి కుటుంబానికి సాయం చేసినాం. కానీ ఇది ఏ కోశాన సరిపోదు. వాళ్ళకున్న అప్పులకు, వాళ్ళకున్న అవస్థలకు కనీసం మీరు రైతు బీమా కూడా ప్రీమియం కడతలేరు. ఇవాళ 7,000 రైతు బీమా మరి క్లెయిమ్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి, మీరు పైసలు కట్టలే ప్రభుత్వం. కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచన చూడబెట్టిన కార్యక్రమం, ఇట్నే ఎవరైనా రైతు చనిపోతే అది సహజ మరణమైనా, ప్రమాదవశాత్తు చనిపోయినా, బలవంతపు మరణమైనా ఆ కుటుంబంకి ఏం కావద్దని చెప్పి 5 లక్షల బీమా ఇచ్చే కార్యక్రమాన్ని కేసీఆర్ గారు దేశంలో మొదటిసారి పెట్టిండు. ఇలా దానికి కూడా ప్రీమియం కట్టడానికి మీకు మనసు వస్తలేదు. ఎందుకంటే మీకు బాధ ఏమంటే రైతు బీమా అంటే కేసీఆర్ యాదికి వస్తాడు, రైతు బంధు అంటే కేసీఆర్ యాదికి వస్తాడు,
24 గంటల కరెంట్ అంటే కేసీఆర్ యాదికి వస్తాడు. మేము ప్రభుత్వానికి చేతులు జోడించి చెప్పేది, ఎలక్షన్లప్పుడు రాజకీయాలు చేద్దాం, ఎలక్షన్లప్పుడు కొట్లాడుకుందాం, ప్రజలు ఎవరిని గెలిపిస్తే వాళ్ళు కుర్చీలో కూర్చుంటారు. కానీ మా మీద కోపం ఇవాళ రైతుల మీద తీయకండి. కేసీఆర్ పెట్టిన పథకం మీకు ఇష్టం లేకపోతే పేరు మార్చుకో, ఇందిరమ్మ బంధన్ పెట్టుకో, ఇంకో బంధన్ పెట్టుకో, ఏదో ఒకటి పెట్టుకో, కానీ పైసలు ఇవ్వు. కొను, పంటలు కొను, జొన్నలు కొను, వడ్లు కొను, వెంటనే పైసలు వెయ్యు. అంతేగాని ఈ రకంగా రాచి రంపాన పెట్టి మరి ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టవద్దు. పాండురంగ గారి కుటుంబానికి తప్పకుండా న్యాయం చేసేదాకా వదిలిపెట్టం. నేను ఆ కుటుంబానికి మాట ఇచ్చిన, 3 పిల్లలు ఉన్నారు, చదువుకుంటున్నారు. నేను వారికి మాట ఇచ్చాను, ప్రభుత్వం మెడలు వంచైనా సరే మీకు నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పాం. 25 లక్షల రూపాయలు ఇచ్చి తీరాల్సిందే. ఒక్కొక్క రైతు ఎవరైతే చనిపోయినాడో ఇవి ఖచ్చితంగా ప్రభుత్వము మరి ఉద్దేశపూర్వకంగా పంటలు కొనకపోవడం వల్ల, ప్రభుత్వం మీరు కావాల్సుకునే ఇవాళ పంటలు కొనకుండా ఎగ్గొట్టడం వల్ల, మీరు తప్పించుకునే ధోరణి అవలంబించడం వల్లనే రైతులు ఇవాళ మరి మార్కెట్ యార్డ్లలోనే విషం దాగి చచ్చిపోయే రోజులు వచ్చినాయి. అందుకే ఆ కుటుంబానికి న్యాయం జరిగేదాకా మా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు, పెద్దలు జోగు రామన్న గారు, మా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీమతి కోవా లక్ష్మి గారు, మేమందరం కూడా ఈ జిల్లా నాయకత్వం మొత్తం, మా రాష్ట్ర నాయకత్వం కూడా అండగా ఉంటుంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని విమర్శించారు. పాండ్రంగ కుటుంబానికి ఉన్న 1.5 లక్షల రుణంలో 1 రూపాయి కూడా మాఫీ కాలేదని ఆయన భార్య కన్నీరు మున్నీరుగా విలపించారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం 3 సార్లు రైతు బంధును ఎగ్గొట్టిందని, కనీసం రైతు బీమా ప్రీమియం కూడా కట్టకపోవడం వల్ల దాదాపు 7,000 క్లైమ్స్ పెండింగ్లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాండురంగ బాధిత కుటుంబానికి అండగా నిలబడాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ తరఫున 3 లక్షల ఆర్థిక సహాయం అందజేశామని తెలిపిన కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆ కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి తీరాలని డిమాండ్ చేశారు. చదువుకుంటున్న ఆయన 3 పిల్లల బాధ్యతను ప్రభుత్వమే తీసుకుని వారికి ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని స్పష్టం చేశారు. రైతులకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, 2 ఏళ్లలో మళ్లీ కేసీఆర్ వస్తారని ఆయన భరోసా ఇచ్చారు. ఇవాళ కుటుంబానికి ధైర్యం చెప్పనీకి కేసీఆర్ గారు మమ్మల్ని ప్రత్యేకంగా ఆయన బాధ చూసి, ఫోటోలు చూసి, ఆయన పేపర్ల వార్తలు చూసి కేసీఆర్ గారు చలించిపోయి ఆ కుటుంబానికి పోయి ధైర్యం చెప్పండి అని చెప్పినాడు. ఏం చెప్పాలి సార్ ధైర్యం మరి అన్న అంటే ఆయన ఒకటే చెప్పినాడు, 2 ఏళ్ళు దయచేసి ధైర్యంగా బతకండి, 2 ఏళ్లలో మళ్ళీ తిరిగి కేసీఆర్ వస్తాడు, మళ్ళీ మిమ్మల్ని ఒక్కొక్కరిని కళ్ళలో పెట్టుకొని దయచేసి ధైర్యంగా ఉండండి, ధైర్యం కోల్పోకండి, ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబాలను అనాథలు చేయకండి. ఎందుకంటే మేము వస్తాము పోతాం, సుట్టపు సూపుగా ఒక్కరోజు వచ్చిపోతాం, కానీ ఆ కుటుంబం మళ్ళీ మొత్తం అనాథ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి రైతన్నలు ఎక్కడున్న రాష్ట్రంలో ప్రభుత్వం పంటలు కొనకపోతే కాళ్ళు పట్టుకోకండి, కాలర్ పట్టుకోండి, నిలదీయండి, మీకు మేము అండగా ఉంటాం. రోడ్డు ఎక్కకండి, కాంగ్రెస్ వల్ల ఇంటి ముంగట కూర్చోండి, ఏమాయే మాటలు ఎక్కడ పోయినాయని అడగండి. 15,000 రైతు భరోసా ఏడబాయ్, 500 బోనస్ ఏడబాయ్, నువ్వు చెప్పిన మాటలు ఎక్కడ బాయ్ అని నిలదీయాలి. అవసరమైతే మీ ఎంబడ మేము నడుస్తాం. కానీ ప్రాణాలు తీసుకొని మీ పిల్లల ప్రాణాలు, మీ కుటుంబాన్ని అలా అనాథ చేస్తే మేమేదో సుట్టపు సూపుకి వచ్చిపోతాం, కానీ తర్వాత వాళ్ళు అవస్థపడతారు. కాబట్టి దయచేసి మీరెవ్వరు కూడా దయచేసి ఇట్లాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని, రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి పాండురంగ గారి కుటుంబంతో సహా 25 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి, ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. చదువుకునే పిల్లలు ఉంటే అవసరమైతే వాళ్ళకి ప్రత్యేకంగా ఉద్యోగం ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు ధాన్యం కొనక, నువ్వు లంచం సిస్టమ్ పెట్టి, క్వింటాల్కి 50 రూపాయలని పెట్టి లారీలో ఎక్కించేందుకు లంచం, దించేందుకు లంచం, ఆఖరికి సంచులు ఇవ్వవు, బార్దాని ఇవ్వవు, సుతిలు ఇవ్వవు, ఏది ఇవ్వవు. ఇవాళ ఆఖరికి మంచిలు కూడా లేవు ఎండాకాలంలో మార్కెట్ యార్డ్లలో. ఇటువంటి గోసబుచ్చుకొని ఇవాళ నువ్వు రైతుల ప్రాణాలు తీసుకుంటే అవి ఖచ్చితంగా ప్రభుత్వం చేయించిన హత్యలే, నువ్వు చేయించిన హత్యలే రేవంత్ రెడ్డి. అందుకే వాళ్ళని ఆదుకునే బాధ్యత, ఆ కుటుంబాలను అండగా నిలబడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉన్నది. 25 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చి తీరాలే, ఇవ్వకపోతే వదిలిపెట్టాం. రైతులకు కూడా మేము చెప్తా ఉన్నాం, బోత్ నియోజకవర్గంలో అండగా ఉండండి. ఎక్కడ ఏ రైతు కుటుంబం కష్టంలో ఉంటే ఒక కాకికి కష్టం వస్తే అన్ని కాకులు చాలుతాయి. అట్లనే మనం కూడా దగ్గర ఉండి కష్టపడి వాళ్ళని కాపాడుకుందాం. ఈ ఊరు పున్నా గ్రామంలో కూడా మరి మిగతా సోదరులు కూడా పాపం మా కుటుంబానికి అండగా నిలబడ్డారని తెలిసింది. లాస్ట్ 4 డేస్ నుంచి మా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటికి 2 సార్లు వచ్చినారు, రామన్న గారు వచ్చినారు. మేమందరం కూడా కుటుంబానికి అండగా ఉంటాం. మీడియాకు కూడా ఈ విషయాన్ని మరి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర ప్రజల దృష్టికి కూడా తీసుకొచ్చినందుకు పత్రికలకు, మా పత్రికా విలేకరులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఆ కుటుంబానికి అండగా ఉంటాం, ధైర్యంగా ఉండాలని నా. ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్కు వచ్చే ప్రయాణికులు, అనుమానాస్పద వ్యక్తులు, వారి సామాన్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానితుల వేలిముద్రలను సేకరించి సాంకేతిక పద్ధతులతో పరిశీలించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టడమే తనిఖీల ముఖ్య ఉద్దేశమని ఎస్పీ పేర్కొన్నారు.
తనిఖీలలో నార్కోటిక్స్ గుర్తింపు, జాగిలం, రోమా పాల్గొని అనుమానాస్పద ప్రాంతాలు, సామాన్లను తనిఖీ చేసింది. రైల్వే మార్గాల ద్వారా గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణాను పూర్తిగా అరికట్టేందుకు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నట్టు తెలిపారు. గంజాయి, మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన ప్రజలు 8712659973 వాట్సాప్ నెంబర్ ద్వారా పోలీసులకు తెలియచేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు బీసీ నిల్కుమార్, కె నాగరాజు, పోలీసు అధికారులు, సిబ్బంది, రైల్వే భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. విద్యాభ్యాసంలో పట్టుదల, కృషి ఉంటే లక్ష్యాలను సునాయాసంగా చేరుకోవచ్చని బోధ్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు మరోసారి నిరూపించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభను వచ్చిన ఆ పాఠశాల విద్యార్థులను జిల్లా కలెక్టర్ రాజశిష కలెక్టరేట్లోని తన కార్యాలయంలో సత్కరించారు. 10వ తరగతి వార్షిక పరీక్షల్లో బోధ్ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన విద్యార్థులను ఆర్ స్వాతి, కె రిషిత అద్భుతమైన మార్కులు సాధించి ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్ సీట్లు దక్కించుకున్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు అత్యున్నత విద్యా సంస్థలో స్థానం సంపాదించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యధిక మార్కులతో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను అక్షయ, శ్రీజలను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఘనంగా సత్కరించారు. వారి ప్రతిభను కొనియాడుతూ ఇదే స్ఫూర్తితో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని చదువును కొనసాగించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ విజయాల్లో భాగస్వాములైన విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను కలెక్టర్ అభినందించారు. విద్యార్థుల ప్రతిభ జిల్లా గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సంగీత, వైస్ ప్రిన్సిపల్ లత, మాధవి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న నీట్ పునః పరీక్షల ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజశిష తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పలు వివరాలు వెల్లడించారు. జిల్లా కేంద్రంలో మొత్తం 7 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. పరీక్ష రాయనున్న అభ్యర్థులు పరీక్షా నియమాలు, సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి అంతరాయం లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందుగానే తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి ప్రవేశానికి అనుమతి ఉంటుందని, మధ్యాహ్నం 1:30 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అభ్యర్థులు తప్పనిసరిగా నీట్ అడ్మిట్ కార్డ్, ఒరిజినల్ గుర్తింపు కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, వాటర్ బాటిల్ వెంట తీసుకురావాలని తెలిపారు. అలాగే ప్రింటెడ్ లేదా చేతిరాత మెటీరియల్, పేపర్ ముక్కలు, జియోమెట్రీ బాక్స్, పెన్, పెన్సిల్ బాక్స్, కాలిక్యులేటర్, ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, వాచ్లు, వాలెట్లు, హ్యాండ్ బ్యాగ్లు, ఆహార పదార్థాల వంటి నిషేధ వస్తువులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని తెలిపారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులో పేర్కొన్న పరీక్షా కేంద్రం వివరాలను ముందుగానే పరిశీలించుకోవాలని, హాల్ టికెట్లోని సూచనలను ఖచ్చితంగా పాటించాలని కోరారు. మరిన్ని వివరాలు, సందేహాల నివృత్తి కోసం ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. నిషేధ వస్తువులతో ఎవరైనా అభ్యర్థి పట్టుకున్నట్లయితే నియమాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజశిష హెచ్చరించారు. జిల్లా పోలీస్ కీర్తి ప్రతిష్టలు పెరిగేలా ప్రతి సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. శనివారం స్థానిక ఈఆర్ హెడ్ క్వార్టర్స్లో నిర్వహించిన పరేడ్లో పాల్గొన్న ఆయన సిబ్బందికి పలు మార్గదర్శకాలు జారీ చేశారు. రాష్ట్ర డీజీపీ ఆదిలాబాద్ పోలీసుల పనితీరును అభినందించిన సందర్భంగా ఆ గౌరవాన్ని నిలబెట్టేలా మరింత కృషి చేయాలని ఎస్పీ పేర్కొన్నారు. విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా క్రమశిక్షణ, సమయపాలన పాటించడం తప్పనిసరన్నారు. ప్రతి పోలీస్ శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడానికి రోజువారీ వ్యాయామం చేయాలని సూచించారు. పరేడ్ సందర్భంగా సిబ్బందికి లాఠీ డ్రిల్, ట్రాఫిక్ డ్రిల్, ఆయుధాల వినియోగంపై శిక్షణ ఇవ్వడంతో పాటు పరిశీలించారు. యూనిఫామ్కు ఉన్న గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రవర్తించాలని ఎస్పీ స్పష్టం చేశారు. లోన్లకు షూరిటీలు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, తప్పులు జరిగితే ఇబ్బందులు తలెత్తవచ్చని హెచ్చరించారు. చట్టం అందరికీ సమానమని, ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే మినహాయింపు ఉండదని అన్నారు. విధుల్లో ఉండగా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. జిల్లాలోని అన్ని పోలీస్ కార్యాలయాలు శనివారం పరేడ్ నిర్వహించగా 50 సంవత్సరాలు పైబడిన సిబ్బందికి ప్రత్యేక యోగా శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, సిఐలు బి సునీల్ కుమార్, చంద్రశేఖర్, బిడి ప్రేమ్ కుమార్, కె ఫణిధర్, ప్రణయ్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, ఎన్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వచ్చినప్పుడు మనం ఆ లోపల నుంచి ఉండాలి, దట్ మనం ఒక పబ్లిక్ సర్వీస్ చేయాలి, ఆ సిటిజన్స్కి సాటిస్ఫై చేయాలి అంటే మనం లోపల ఉండాలి. అది లేదంటే దానికంటే డీజీ సార్ చెప్పిన బట్టి పాయింట్ ఎలా ఉంటే అది బెటర్. డీజీ సార్ కూడా వచ్చి మీ అందరికీ
అట్ ఆదిలాబాద్ పోలీస్ చాలా బాగానే చేస్తున్నారు. అట్లీస్ట్ 3 సార్లు నాకు చెప్పారు, ఒకసారి అందరు ఆఫీసర్స్కి కూడా చెప్పారు, 3 సార్లు నాకు కూడా సెపరేట్గా చెప్పారు. మీ అందరి వల్ల అందరికీ వచ్చినాయి. ఒకసారి మీ అందరి కోసం అది ఒకసారి క్లాపింగ్ చేయండి. బికాజ్ మీ అందరి వల్ల ఇది ఒక టీం వర్క్ ఉంటుంది. ఏమైనా మనం పోలీసింగ్ చేస్తే టీం వర్క్ ఉంటుంది. ఆ టీం వర్క్ వల్ల అది ప్రైజ్ వచ్చింది. చాలా మంచిది. ఎందుకంటే ఇంతకే వాళ్ళు అందరు వాళ్ళ వెనక తిరుగుతున్నారు. ఇప్పుడు అడుగుతున్నారు మనకి ట్రైనింగ్ ఇవ్వండి అంటే మన సైబర్ టీంకి. పార్టిసిపేషన్ మీ అందరి ఇంట్రెస్ట్ వల్ల అవుతుంది. అదే ఇంట్రెస్ట్ మీరు చూపించాలి, కంటిన్యూ చేయాలి. పోలీస్ ప్రెజెన్స్ ఇంక్రీజ్ కావాలి. ఆ పోలీస్కి మంచి విలువ రావాలి. ఆ విలువ కనిపిస్తుంది బయట. మీకు కూడా మేబీ వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు, పని 100% ఇంక్రీజ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మనం ఫాలో చేయాలి, అందరు అదే ఫాలో చేయాలి. వేరే ఏం స్టైల్ నడవరు. ఆ పోలీసింగ్ ఎస్ఐ స్టైల్ వేరే, సిఐ స్టైల్ వేరే, ఎస్పీ స్టైల్ వేరే ఏమి ఉండరు. ఇప్పుడు డీజీ సార్ ఎట్లా చెప్తున్నారు మనం అదే పోలీసింగ్ చేయాలి. మీ ఫ్యామిలీస్ అందరు చూసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి అది పెట్టుకోకండి. ఏమంటారు సిగ్నేచర్ చేయండి, ఏమైనా అటాచ్మెంట్ చేయాలి, ఎవరైనా సంతకం పెట్టాలి. జిల్లాలో మహిళా సాధికారత, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాల కల్పనతో పాటు మాదక ద్రవ్యాల నిర్మూలనకు సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాజశేష పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వ చొరవతో మహిళా సాధికారతను పెంపొందించడం లక్ష్యంగా నిర్వహిస్తున్న నూతన ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ట్రైనింగ్ కార్యక్రమం నషా ముక్త్ భారత్ అభియాన్ పోస్టర్ను జిల్లా కలెక్టర్ తన ఛాంబర్లో విడుదల చేశారు. మహిళలకు ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా ఎంప్లాయబిలిటీ స్కిల్స్ శిక్షణ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మత్తు పదార్థాల వినియోగ నిర్మూలనకు సమాజంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నషా ముక్త్ భారత్ అభియాన్ లక్ష్యాలను ప్రజల్లో తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ ఈగల్ ఫోర్స్ సంయుక్త ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ సప్తాహ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 17 నుంచి 26 వరకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. నషా ముక్త్ భారత్ అభియాన్ వికసిత్ భారత్కి పహచాన్ అనే థీమ్తో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా మాదక ద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కల్పించడం, సమాజంలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జగదీశ్వరరావు, డిడబ్ల్యూఓ మిల్కా, రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. డెలివరీ సమయంలో వైద్యం ప్రకటించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న దళిత బాధిత మహిళకు తక్షణ న్యాయం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ డిమాండ్ చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పట్నాలోని ఓ నర్సింగ్ హోంలో డెలివరీ కోసం చేరిన బాధిత మహిళకు చికిత్స సమయంలో సమస్యలు తలెత్తి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం ఆమె నాగపూర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. బాధిత కుటుంబానికి తక్షణ సహాయం అందించడంతో పాటు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు ఒక కేసు, దళిత నాయకుల ఫిర్యాదు మేరకు అట్రాసిటీ కేసు నమోదైనప్పటికీ ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయకపోవడం అన్యాయమని అన్నారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని, విచారణ పూర్తయ్యే వరకు సదరు ఆసుపత్రిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అన్నమల్ల కిరణ్, జిల్లా కమిటీ సభ్యులు ఆర్ మంజుల, సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు అగ్గిమళ్ల స్వామి, సహాయ కార్యదర్శి దర్శనాల నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో ఒక 10 రోజుల క్రితం శ్రీరామ నర్సింగ్ హోంలో డెలివరీకి వచ్చినటువంటి జైనాథ్ మండలం మాండగడ గ్రామానికి చెందినటువంటి నెట్టాడి వాణిశ్రీ డెలివరీ కేసుకు సంబంధించిన విషయం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా ఉన్నది మనందరికీ తెలిసిన విషయమే. తను డెలివరీకి వచ్చిన తర్వాత నార్మల్ డెలివరీ చేస్తారని చెప్పి డాక్టర్ గారు సిజేరియన్ చేశారని చెప్పి చెప్తా ఉన్నారు బాధిత కుటుంబం. సిజేరియన్ చేసిన తర్వాత వైద్యం వికటించి బాధితురాలు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ చికిత్స కాదు అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఆమెను నాగ్పూర్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉన్నది, కోమలో ఉన్నదని చెప్పి బాధితులు చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 5 లక్షల రూపాయల వైద్య ఖర్చులు కుటుంబం పెట్టుకున్నది. చాలా పేద కుటుంబము. ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి దళిత సంఘాల నాయకులను, డాక్టర్లే పిలిపించి కాంప్రమైజ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఆ చర్చలు విఫలం అయిన తర్వాత దళిత సంఘాల నాయకులు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారని చెప్పి, డబ్బులు అడిగారని చెప్పి తప్పుడు ఆరోపణలు చేసి డాక్టర్ గారే ఉల్టా దళిత సంఘాల నాయకుల మీద కేసులు నమోదు చేయించారు.
తదనంతరం దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం ఫలితంగా ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం వల్ల డాక్టర్ల మీద కూడా కేసులు నమోదు చేశారు, అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేశారు. బాధితుల రిప్రజెంటేషన్ మేరకు ఒక కేసును, అట్లనే దళిత సంఘాల నాయకులను కులం పేరుతో దూషించారనే రిప్రజెంటేషన్ మేరకు ఒక కేసు, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇప్పటికీ డిఎంఎండ్హెచ్ఓ గారిని విచారణ జరపమని చెప్పి కలెక్టర్ గారు ఆదేశించారు. డిఎంఎండ్హెచ్ఓ గారు ఏం రిపోర్ట్ ఇచ్చారో కూడా తెలియదు. ఇంకా నిన్న దళిత సంఘాలు డాక్టర్స్తోని కలెక్టర్ గారు సమావేశం ఏర్పాటు చేసి సంజాయించే పని చేసినప్పటికీ ఆ చర్చలు కూడా సఫలం కాలేదు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం సాత్మూరి గ్రామానికి చెందిన సుమలత రాజు దంపతుల కుమార్తె అయిన 14 రోజుల పసిపాపకు ప్లేట్లెట్లు అత్యవసరంగా అవసరమైన నేపథ్యంలో జోగు ఫౌండేషన్ స్పందించి సహాయం అందించింది. ఫౌండేషన్కు సమాచారం అందిన వెంటనే సందీప్ రెడ్డి అత్యవసరంగా ఆసుపత్రికి చేరుకుని రక్తదానం చేసి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు జోగు ఫౌండేషన్కు సందీప్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్లో అధికారికంగా యోగా వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆయుష్ నోడల్ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ హాజరవుతారన్నారు. ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో యోగాపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని, ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్ కోసం ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని కోరారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ సికింద్రాబాద్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ వరంగల్ గారి ఆదేశాల మేరకు రేపు అనగా ఆదివారం రోజు ప్రొద్దున ఉదయం 6:30 గంటల నుంచి 8 గంటల వరకు రెవెన్యూ గార్డెన్లో యోగా దినోత్సవాన్ని, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. జెడ్పీఎస్ఎస్ పిప్పరివాడ పాఠశాలలో నూతన విద్యా సంవత్సరానికి సంబంధించిన తొలి తల్లిదండ్రుల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి శశికళ అధ్యక్షత వహించి తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్తగా అడ్మిషన్ పొందిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. పాఠశాల కుటుంబంలోకి ఆహ్వానిస్తూ వారి విద్యాభివృద్ధికి పాఠశాల యాజమాన్యం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రధాన ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. పాఠశాల తల్లిదండ్రుల సమన్వయంతోనే విద్యార్థులు విద్య, క్రీడ, సాంస్కృతిక రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనపరచగలరని తెలిపారు. ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావాలని, ఇంటి వద్ద కూడా చదువుపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, మధ్యాహ్న భోజనం, డిజిటల్ బోధన, ఆంగ్ల మాధ్యమ విద్య మరియు ఇతర సంక్షేమ పథకాల గురించి వివరించారు. పాఠశాలలో 100% నమోదు, 100% హాజరు లక్ష్యాలను సాధించేందుకు అందరూ సహకరించాలని కోరారు. సమావేశంలో విద్యార్థుల విద్యా ప్రగతి, హాజరు, పరీక్షల ఫలితాలు, పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు, పరిశుభ్రత, మౌలిక వసతులు తదితర అంశాలపై చర్చించారు. తల్లిదండ్రులు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేసి పాఠశాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అభవ్ కుమార్, స్వాతి, అనిత, నారాయణ, మాధురి, మాళవిక, జైకర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అన్నదాతల అవస్థలకు ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణం. రైతులు అధైర్యపడవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. సిరికొండ మండలంలో రైతు పాండురంగ కుటుంబానికి పరామర్శ. జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచన. న్యాయస్థాన ప్రాంగణంలో లోక్ అదాలత్ నిర్వహణ, రాజీ మార్గంలో కేసులకు పరిష్కారం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.